ఎక్స్ అఫిషియో మెంబర్గా రామచంద్రాపురం పట్టణ మున్సిపల్ సాధారణ సమావేశానికి మొదటిసారిగా విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు అపూర్వ స్వాగతం లభించింది. చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కౌన్సిల్ హాల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు రామచంద్రాపురం పట్టణం వార్డులో తిష్టవేసిన పలు సమస్యలను మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో గల శ్మశాన వాటికలో పేరుకుపోయిన సమస్యలపై 3వ వార్డు కౌన్సిలర్ అంకం గోపి, కోఆప్షన్ మెంబర్ చాపల సుందర, అమృతవల్లి మస్తాన్లు మంత్రి సుభాష్కు వినవి, అలాగే పారిశుధ్యం, మురుగునీరు పారుదల వంటి సమస్యలను కౌన్సిలర్లు సమావేశంలో వివరించారు. వీటిపై మంత్రి సుభాష్ స్పందిస్తూ పార్టీ రహితంగా అందరి సహకారంతో రామచంద్రాపురంను ఒక మోడల్ పట్టడానికి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎజెండాలో పేర్కొన్న అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కమిషనర్ శ్రీనివాసు, విప్ వార్డరేవు సాయి ప్రసాద్, వైస్ చైర్మన్ కె శివాజీ తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేను విజయవాడ రావడం తీసుకురావడం మీరే ప్రోడక్ట్ తీసుకెళ్ళడం కూడా ఇంట్లో ఉంటుందంటే ఎప్పుడో బాగానైతే సపరేట్గా మేము కొంత మున్సిపాలిటీ అంటే కొంత పొందదారు ఉందండి. అక్కడ ఇదంతా మేడం గారు చెప్తారు. దాన్ని మొత్తం అంతా ఆ మేడం గారు ఆ కాలనీ వాసులు పొందారు చెప్తారండి. ముందు మొదలెట్టుకున్నారు. ఇప్పుడు మరి శాంక్షన్ అయిందన్నారు కదా, ఓన్లీ గోడ నిమిత్తం శాంక్షన్ అయిందండి. దాని డబ్బులు అయితే మనం గతంలో మేము అబ్జెక్షన్ పెడితే మాతో సహా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ చాలా మంది అబ్జెక్షన్ చేస్తే దానికి గ్రాంట్ ఆపేస్తాం అన్నారండి చెప్తున్నారు. కానీ దాన్ని మనం పూర్తి అప్డేట్ చేయాలని చెప్పి నా అమ్మండి. పూర్తి అడ్డుకెట్ వేస్తాం, అందులో సందేహం లేదు. కానీ చనిపోయినట్టే శ్మశాన వాటి దగ్గరికి వెళ్దాం. అలాగే అది ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుర్కొన్న సొసైటీ వాటి మీద చిన్న మానండి. గతంలో చంద్రబాబు This is the second departure of you, and third one is youngest minister. 28 మంది కౌన్సిలర్లు, 25 మంది కౌన్సిలర్లు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షం అయింది. అప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ టౌన్లో 8,000 మెజార్టీ వచ్చింది అంటే దానికి కారణం మాకు నాయకులు లేకపోతే 8,000 మెజార్టీ వచ్చిందంటే కారణం అటు జగన్మోహన్ రెడ్డి చెత్త ప్రభుత్వం, చెత్త పాలసీలు, చెత్త విధానాలు తీసుకోవడం వల్ల. అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి పట్టిన దరిద్రం ఆ మంత్రి గారు దానిడు. దానివల్లే ఈరోజు ఈ ప్రజాకృతి ఇంతమంది నాయకులు మీరు అందరూ కూడా వైసీపీ పక్కన ఉన్నా సరే ప్రజలు అత్యధిక సంఖ్యలో మాకు 8,000 ప్రజలు మెజారిటీ ఇచ్చారు అంటే నాయకత్వ లోపం, మీ నాయకుల లోపం, మీ ఇతర నాయకుల లోపం, తర్వాత రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితి మొత్తం కౌన్సిలర్ అందరి మీద ఉంది. అది మనం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో సమస్యలు గుర్తించి ముందుకు వెళ్తే మనం రామచంద్రపురం నియోజకవర్గం బాగుపడుతుందని నా అభిప్రాయం. కొంత మున్సిపాలిటీ అంటే కొంత పొందదారు ఉందండి. అక్కడ పొందదారు ఇదంతా మేడం గారు చెప్తారు. దాన్ని మొత్తం అంతా ఆ మేడం గారు ఆ కాలనీ వాసులు పొందారు చెప్తారండి. ముందు మొదలెట్టుకున్నారు. ఇప్పుడు మరి శాంక్షన్ అయిందన్నారు కదా, ఓన్లీ గోడ నిమిత్తం శాంక్షన్ అయిందండి. దాని డబ్బులు అయితే మనం గతంలో మేము అబ్జెక్షన్ పెడితే మాతో సహా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ చాలా మంది అబ్జెక్షన్ చేస్తే దానికి గ్రాంట్ ఆపేస్తాం అన్నారండి చెప్తున్నారు. కానీ దాన్ని మనం పూర్తి అప్డేట్ చేయాలని చెప్పి నా అమ్మండి. పూర్తి అడ్డుకెట్ వేస్తాం, అందులో సందేహం లేదు. కానీ చనిపోయినట్టే శ్మశాన వాటి దగ్గరికి వెళ్దాం. అలాగే అది ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుర్కొన్న సొసైటీ వాటి మీద చిన్న మానండి. గతంలో చంద్రబాబు ఆరో అంశం 7వ అంశం అండి. తేదీ 31/1/2023 గల నెంబర్ 105 కౌన్సిల్ తీర్మానందు ఈ క్రింది పని చేయడం గాను 23,50,000 రూపాయలు పరిపాలన మంజూరు చేసిన అంశం కౌన్సిల్ వారికి సమాచారం చదవడం అనేది
రామచంద్రపురం మెయిన్ రోడ్డున ఇరువైపులా గల స్టోరం వాటర్ డ్రైన్ యందు విఎస్ఎం కాలేజీ నుండి రాజగోపాల్ జంక్షన్ వరకు రెండు వైపులా కాకినాడ రోడ్డు నుండి ఆంజనేయ స్వామి గుడి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ వరకు రెండు వైపులా రాజగోపాల జంక్షన్ నుండి కేతవారి వీధి వరకు రెండు వైపులా ద్రాక్షారామ రోడ్డును ఉన్నందు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ నుండి హెచ్పీ గ్యాస్ గొడవల వరకు ఒకవైపు 3 ఫీట్ల అంచనా విలువ 23,50,000 రూపాయలు. తదుపరి తేదీ 35/2023 నెంబర్ 167 కౌన్సిల్ తీర్మానం నందు పై పని చేయుటకు అంచనా రెట్ల కన్నా 6.30% తక్కువగా అనగా ఈసీబీ విలువ 18,92,920 రూపాయలపై 17,73,670 రూపాయలు వచ్చిన తక్కువ టెండర్దారుడు మెస్సర్స్ దుర్గా శ్రీ గణేష్ వడ్డేర కమ్యూనిటీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అమలాపురం వారి టెండర్ను ఆమోదించిన విషయం కౌన్సిల్ వారికి సమాచారం నిమిత్తం చదవడమైనది. అందరు సదరు పని నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేసిన ఘనత ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గం నుంచి తమరు అత్యధిక మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఒకరోజు గ్యాప్లో మరి అతి చిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మా రామచంద్రపురం నియోజకవర్గం, ముఖ్యంగా మా రామచంద్రపురం పట్టణం ప్రజల యొక్క అదృష్టంగా ప్రజల తరఫు నుంచి మా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ నుంచి మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం సార్. మరి ఈరోజు మరి ఫస్ట్ టైం మీరు మున్సిపాలిటీకి వచ్చారు. మరి ఇక్కడ ఉన్న వారు అందరి మనసులో కూడా మీరు ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఎత్తిగా తిరుపతి వాళ్ళు చెప్పుకోవడం అవుతా కానీ మరి కౌన్సిల్గా 3 సంవత్సరాలు 3 నెలల నుంచి మేము పదవిలో ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా మేము ప్రతినిధిని ఎక్కిన ప్రజాప్రతినిధులే. కానీ మరి ఇప్పటివరకు ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకున్న అధికారులను ఎక్కడా కూడా మమ్మల్ని పొందనలేదు, మాకు రానివ్వలేదు. మరి ఇందాక పెద్దలు పక్క సత్యనారాయణ గారు చెప్పినట్టుగానే మాకు ఈనాడు కూడా కౌన్సిల్గా ప్రజాప్రతినిధిగా మాకు ఆ గుర్తింపు గౌరవం కూడా ఈ ప్రభుత్వంలోని ఇక్కడున్న పెద్దల వాళ్ళు కూడా మాకు కలగలిస్తారు. చాలా ఇబ్బంది పడ్డాం. వార్డులోకి వెళ్తే వాలంటీర్లు సెక్రటరీలతోటే నడిచేది. గత మాజీ రోజుల్లో ఉన్న బెండపాటి సీనియర్ కూడా అప్పుడు మంత్రి గారితో దెబ్బలాడి మాకు కొన్ని అధికారాలు కావాలి, కొన్ని పత్రాలు కావాలండి, మరి ఎందుకు వచ్చింది కౌన్సిల్గా నేను కూడా వెళ్తే వాళ్ళ సొంత ప్రజాప్రతినిధి కూడా ఆయన మాట కూడా లెక్క చేయడం పరిస్థితి ఉండేది అప్పట్లో. మరి 3 సంవత్సరాలు 3 నెలలైంది. మరి మేము ఏం చేస్తాం ప్రజలకి? మరి రామచంద్రపురం మున్సిపాలిటీ నుంచి మొక్కలన్నీ కూడా లోపలే ఉంటున్నాయి. తర్వాత ఏంటంటే ఆ సమాధులను కూడా ఈ గొయ్యల మీద తప్పి చనిపోయిన మృతదేహాన్ని కూడా కబలించే విధంగా ఉంది వాతావరణం. ఇది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మంత్రివర్యులు తమ దృష్టికి తీసుకొస్తున్నారండి. దీనికి సరైన తొందరగా గ్రాంట్ ఇప్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మన రామచంద్రపురం ఈరోజు కూడా ఇతరులండి ఆ సుశాల వారికి గ్రాంట్ ఇచ్చి కొన్ని కట్టడాలు కూడా చేసేస్తారు. ఇప్పటికి కూడా బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ బాధ్యతలు దాని గురించి కూడా నేను గత మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అడగడం జరిగితే ఇప్పుడు ఉన్నాయని కూడా మేము వచ్చేస్తున్నాం రివర్స్ స్టాండర్డ్ ద్వారా మళ్ళీ కొత్తగా మీకు ఏం కావాలి ఇస్తామా అని చెప్పి అన్నారు. కానీ దాన్ని ముట్టుకోవడం జరగలేదండి. ఇప్పటికి కూడా అవి అక్కడ బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయండి. మరి దాన్ని పునరుద్ధరించి మరి ప్రత్యేకించి ఒక నిధులు ఇచ్చి ఇవాళ రామచంద్ర ప్రజలు అందరూ కూడా మరి ఎన్నోసార్లు మా చైర్పర్సన్ గారిని అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మరి శ్మశానం మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మన ముచ్చుకుని శ్మశానం కూడా ఉన్నది, అది కూడా అభిమానంగా ఉంది. దాని మీద అంటే నేను వార్డులకి కౌన్సిలర్కి అత్యధికంగా ఇది అంతిమంగా జరిగే సంస్కారాలు కాబట్టి మనిషి చివరిదేశం దీని మీద తాము ప్రత్యేక దృష్టి పెట్టాలని ఒక రోజు వీలు చూసుకుని ఎన్ని పనులు అయిన ఒకసారి ఆయన సందర్శన కూడా రావాలని చెప్పేసి అందరూ కోరాలి. లక్ష వరకు ముట్టినప్పుడు ఏం జరుగుతుంది? అలాగేనండి. తర్వాత అండి ఆ వెనకాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. స్వర్గీయ వాసు గారు కౌన్సిలర్ గారు చనిపోయారు. తను జనసేన తరఫున వచ్చారు. ఇప్పుడు మీకు ఇంత మెజార్టీ వచ్చిందంటే మా పార్టీకి గవర్నమెంట్ సార్. ఎందుకంటే డ్రైనేజీలు లేవు సార్. మినిస్టర్ గారు ఈ చిన్న వయసులో ఎమ్మెల్యే అవుతాం, మళ్ళీ మినిస్టర్ అవుతాం. క్రికెట్ అని వస్తుంది.
సార్ ఇప్పుడు టౌన్లో ఒక డ్రైనేజ్ వరకు అసలు మొత్తం దరిద్రం ఉంటుంది. చెట్లు మొలిపోతుంది. డ్రైనేజ్ ఎక్కడుందో కూడా తెలియదు నాకు. డ్రైనేజ్ ఉందంటే డ్రైనేజ్ చేస్తలేదు సార్. అందుకని సార్ మీరు మినిస్టర్గా అవ్వారంటే మాకు చాలా సంతోషం. మేము మీకు చేయలేదు, ఎందుకంటే మాకు మా పార్టీ వేరే, మీ పార్టీ వేరే. నేను ఎప్పుడైనా నేను పార్టీకి చేశాననే కదా నేను చెప్తాను.